మనం ప్రపంచాన్ని ఎక్కువగా జ్ఞానేంద్రియాల ద్వారానే తెలుసుకుంటున్నాం. జ్ఞానాల్లో అతి ముఖ్యమైనది దృష్టి జ్ఞానం. దీని ద్వారానే మనం మన చుట్టూ ఉన్న పర్వతాలను, నదులను, వృక్షాలను, మొక్కలను, కుర్చీలను, మనుషులను మరియు ఇతర వస్తువులను చూడగలుగుతున్నాం. మేఘాలను, ఇంద్రధనుస్సులను మరియు ఆకాశంలో ఎగిరే పక్షులను కూడా మనం చూస్తున్నాం. అయితే రాత్రిపూట చంద్రుడిని మరియు నక్షత్రాలను కూడా చూస్తున్నాం. అయితే వస్తువులు కనిపించినట్లు చేస్తున్నది ఏది? వస్తువులు మనకి ఎలా కనబడుతున్నాయి? మనం వివిధ వస్తువులను ఎలా చూస్తున్నాము? కళ్ళు వస్తువును చూస్తాయని మనం చెప్పవచ్చు. కానీ చీకట్లో ఉన్న వస్తువులను చూడగలమా? చూడలేము. ఏదైనా వస్తువును కళ్ళు మాత్రమే చూడలేవు. ఒక వస్తువు నుండి వచ్చే కాంతి మన కళ్ళల్లోకి ప్రవేశించినప్పుడు మాత్రమే ఆ వస్తువును మనం చూడగలం. ఈ కాంతి ఆ వస్తువు నుండి విడుదలై ఉండవచ్చు లేదా పరావర్తనం చెందించి ఉండవచ్చు. దీని గురించి మనం 7వ తరగతిలో నేర్చుకున్నాం. అంటే దీని గురించి మనం 7వ తరగతిలో దర్పణం తలపైన పడిన కాంతి యొక్క దిశను మారుస్తుంది అని చెప్పి తెలుసుకున్నాం. ఒక ఉపరితలం పైన పడిన కాంతి ఏ దిశలో పరావర్తనం చెందుతుంది? దాని గురించి మనం ఒక ప్రయోగం చేద్దాం. ఒక డ్రాయింగ్ బోర్డు లేదా బల్లపైన తెల్లని కాగితాన్ని అమర్చండి. ఒక దువ్వెను తీసుకొని మధ్యలో ఉన్న చీలికను తప్ప మిగిలిన అన్ని చీలికలను మూసివేయండి. దీని కొరకు మీరు ఒక నల్లటి కాగితపు ముక్కను ఉపయోగించండి. డ్రాయింగ్ బోర్డుపై ఉన్న తెల్లని కాగితానికి లంబంగా దువ్వెను పట్టుకోండి. దువ్వెన మధ్యలో ఉన్న చీలిక గుండా ఒక టార్చ్తో కాంతిని పంపండి. టార్చ్ను మరియు దువ్వెనలో కొంత సర్దుబాటు చేసి దువ్వెన అవతల వైపు వచ్చే కాంతిని తెల్లని కాగితం వెంబడి ప్రసరించడం చూడవచ్చు. ఈ కాంతి కిరణ మార్గంలో ఒక సమతల దర్పణం ముక్కను ఉంచండి. ఇప్పుడు మీరు ఏమి గమనిస్తారు? దర్పణాన్ని తాకిన తరువాత కాంతి కిరణం మరొక దిశలో పరావర్తనం చెందుతుంది. ఏదైనా ఉపరితలాన్ని తాకే కాంతి కిరణాన్ని పతన కిరణం అని పిలుస్తారు. పరావర్తనం చెందిన తర్వాత ఉపరితలం నుంచి వెనుకకు వచ్చే కాంతి కిరణాన్ని పరావర్తన కిరణం అంటారు. దర్పణాన్ని తాకిన తర్వాత కాంతి కిరణం మరొక దిశలో పరావర్తనం చెందుతుంది. ఏదైనా ఉపరితలాన్ని తాకే కాంతి కిరణాన్ని పతన కిరణం అంటారు. పరావర్తనం చెందిన తర్వాత ఉపరితలం నుంచి వెనకకు వచ్చే కాంతి కిరణాన్ని పరావర్తన కిరణం అంటారు. అంటే కాంతి కిరణం అనేది ఒక ఊహాత్మక భావన. నిజానికి అనేక కాంతి కిరణాలు కలిసి ఒక సన్నని కాంతి పుంజంలో ఏర్పడుతుంది. సులభంగా అర్థం చేసుకోవడం కోసం ఈ కాంతి పుంజాన్ని మనం కాంతి కిరణంగా వ్యవహరిస్తున్నాం. అయితే ఒక స్నేహితుని సాయంతో సమతల దర్పణం, పతన కిరణం మరియు పరావర్తన కిరణాల యొక్క స్థానాలను తెల్లని కాగితంపై గీయండి. దర్పణాన్ని మరియు దువ్వెనను తొలగించి దర్పణాన్ని పతన కిరణం తాకిన బిందువు వద్ద దర్పణానికి 90 డిగ్రీల కోణంలో వరకు గీతం గీయండి. దీన్ని పరావర్తన తలానికి ఒక బిందువు వద్ద లంబం అంటారు. లంబానికి పతన కిరణానికి మధ్య గల కోణాన్ని పతన కోణం అంటారు. పరావర్తన కిరణానికి లంబానికి మధ్య గల కోణాన్ని పరావర్తన కోణం అంటారు. పరావర్తన కోణాలను కొలవండి. పతన కోణం విలువ మార్చుతూ కృత్యాన్ని అనేకసార్లు చేసిన ఆ వివరాలను ఒక పట్టికలో నమోదు చేస్తే పతన పరావర్తన కోణాల మధ్య సంబంధం ఎలా చెప్పవచ్చు? అవి రెండు సమానంగా ఉన్నాయా? ప్రయోగాన్ని జాగ్రత్తగా నిర్వహిస్తే పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. ఇది మొదటి పరావర్తన నియమం. దీనికి ఇంకోటి మళ్ళీ చేద్దాం. ఈసారి బల్లపై మందపాటి కాగితాన్ని కానీ లేదా చార్టును కానీ ఉంచితే చార్టును బల్ల అంచు దాటి బయటకు ఉండేలా చూడాలి. బల్ల నుండి బయటకు వచ్చిన భాగాన్ని మధ్యలో కత్తిరించామనుకోండి. ఇప్పుడు పరావర్తన కిరణాన్ని పరిశీలిస్తే పరావర్తన కిరణం బల్ల నుండి దాటి వచ్చిన చార్టు భాగం వైపు వెళ్ళేలా చేయాలి. పరావర్తన కిరణం పడుతున్న ఆ భాగాన్ని వంచినట్లయితే ఆ భాగంపై పరావర్తన కాంతి కిరణం ఇంకా ఉందా? మళ్ళీ యథాస్థానానికి తీసుకొచ్చినట్లయితే మనం మళ్ళీ పరావర్తన కిరణాన్ని చూసామా? పతన కిరణం, పరావర్తన కిరణం మరియు పతన బిందువు వద్ద గీసిన లంబం ఒకే తలంపై ఉంటాయి. కాగితం మొత్తం బల్ల వెంబడి విస్తరించినప్పుడు అది ఒకే తలాన్ని సూచిస్తుంది. పతన బిందువు వద్ద గీసిన పతన కిరణం, లంబం మరియు పరావర్తన కిరణాలు ఒకే తలంపైన ఉంటాయి. కాగితాన్ని మరవడం ద్వారా పతన కిరణం లంబం ఉన్న తలంపై ఏర్పరచగలవు. అప్పుడు నీవు పరావర్తన కిరణాన్ని చూడలేవు. ఇది దేన్ని సూచిస్తుందంటే పతన కిరణం పతన బిందువు వద్ద గీసిన లంబం మరియు పరావర్తన కిరణాలు ఒకే తలంపై ఉండడాన్ని సూచించింది. కాంతి కిరణాల పరికరాన్ని ఉపయోగించి కూడా ఈ కృత్యాలను చేయవచ్చు.
ఇది ఇప్పుడు పీక్యూ సమతల దర్పణం ముందు ఒక కాంతిజనకం O వద్ద ఉంచబడింది. OA మరియు OB అనే రెండు బిందువులు, OA మరియు OB అనే రెండు కాంతి కిరణాలు దానిపై పతనం చెందుతున్నాయి. పరావర్తన కాంతి కిరణాల దిశను మనం కనుగొనాలి. సమతల దర్పణం PQపై ACల వద్ద రెండు లంబాలను గీయండి. తరువాత A మరియు Cల వద్ద పరావర్తన కిరణాలు గీయండి. ఈ కిరణాలను ఏ విధంగా గీస్తారు? వరుసగా ఈ కిరణాలను AB మరియు CD పరావర్తనాలుగా పరావర్తన కిరణాలుగా పిలవండి. వీటిని పొడిగించండి. అవి కలుసుకున్నాయా? వాటిని వెనక పొడిగించండి. ఇప్పుడు అవి కలుసుకున్నాయా? అవి కలిస్తే ఖండన బిందువు Iగా గుర్తించండి. ఈ వద్ద ఒక పరిశీలక కంటికి పరావర్తన కిరణాలు I వద్ద నుండి వచ్చినట్లు కనిపిస్తాయి. నిజానికి పరావర్తన కిరణాలు I వద్ద కలుసుకోవు, కానీ అవి ఇక్కడ కలిసినట్లు కనిపిస్తాయి. ఇక్కడ O వద్ద విద్యా ప్రతిబింబం I వద్ద ఏర్పడిందని చెప్పవచ్చు. వీటిని మనం తెరపైన పట్టలేము. దర్పణంలో ఏర్పడే ప్రతిబింబంలో వస్తువు యొక్క ఎడమవైపు కుడివైపునకు మరియు వస్తువు కుడివైపు ఎడమవైపును కనిపిస్తాయని మనకు తెలుసు. దీనినే పార్శ్వ విలోమం అంటారు. అంటారు. అయితే పరావర్తనం ఎలా ఉంటుంది? క్రమ పరావర్తనము, క్రమరహిత పరావర్తనము అనేవి ఎలా వస్తాయో మనం చూద్దాం. సమాంతర కిరణాలు క్రమరహిత తలంపై పతనమవుతున్నాయని ఊహిస్తే, సమాంతర కాంతి కిరణాలు క్రమరహిత తలంపై పతనమవుతున్నాయని ఊహిస్తే ఉపరితలంపై ప్రతి బిందువు వద్ద పరావర్తన సూత్రాలు నిరూపణ అయ్యాయని గుర్తు తెచ్చుకోవాలి. వివిధ బిందువుల వద్ద పరావర్తన కిరణాలు గీయడానికి ఈ సూత్రాలను ఉపయోగించాలి. అయితే ఇవి సమాంతరంగా ఉన్నాయా, ఇవన్నీ వివిధ దిశలో ఒకదానికొకటి పరావర్తన చెందుతున్నట్లుగా ఉన్నాయా మనం చూడవచ్చు. సమాంతర కాంతి కిరణాలు గరుకు లేదా క్రమరహిత తలాలపై పడినప్పుడు పరావర్తనం చెందినప్పుడు ఆ పరావర్తన కిరణాలు సమాంతరంగా ఉండవు. ఇటువంటి పరావర్తనాన్ని క్రమరహిత పరావర్తనం అంటారు. ఇలా జరగడానికి కారణం పరావర్తన సూత్రాలు విఫలం కావడం కాదని గుర్తుంచుకోవాలి. అట్టముక్క లాంటి పరావర్తన దళంలో ఉన్న అసమరీతులే వీటికి కారణం. మరోవైపు దర్పణం లాంటి నులిపైన ఉపరితలాలపై జరిగే కాంతి పరావర్తనాన్ని క్రమ పరావర్తనం అంటారు. క్రమ పరావర్తనం వల్ల ప్రతిబింబాలు ఏర్పడతాయి. పరావర్తన కాంతి వల్లనే మన అన్ని వస్తువులను చూడగలుగుతున్నామా అంటే దాదాపుగా మీ చుట్టూ ఉండే వస్తువుల కాంతి పరావర్తనం వల్లనే మనం చూడగలుగుతున్నాం. ఉదాహరణకు సూర్యుని నుండి వచ్చే కాంతి చంద్రుడు గ్రహించి పరావర్తనం చెందిస్తాడు, కాబట్టి మనం చంద్రుడిని చూడగలుగుతాం. ఇతర వస్తువుల కాంతిలో ప్రకాశించే వాటిని ప్రకాశించే వస్తువులు అంటారు. ఇలాంటి మరికొన్ని వస్తువులను చూసినట్లయితే సూర్యుడు, అగ్ని, కొవ్వొత్తి యొక్క జ్వాల మరియు విద్యుత్ దీపం వంటి స్వయంగా కాంతినిచ్చే మరికొన్ని వస్తువులు. వాటి కాంతి మన కంటిలో పడుతుంది, అందువల్లనే వాటిని మనం చూడగలుగుతాం. స్వయంగా కాంతిని ఉద్గారించే వస్తువులను స్వయం ప్రకాశకాలు అంటారు. మనం క్షురశాలకు వెళ్ళినప్పుడు అంటే జుట్టు కత్తిరించుకున్నప్పుడు అది కత్తిరించడం పూర్తయిన తర్వాత వెనక వైపు ఎలా ఉందో చూడడానికి ఒక దర్పణాన్ని పట్టుకుంటారు. అంటే మన తల వెనక వైపు ఎలా ఉందో చూస్తారు. దీనిని కొనసాగింపుగా మనం 6వ తరగతిలో పెరిస్కోప్ తయారీ గురించి నేర్చుకున్నాం. 2 సమతల దర్పణాల నుండి పరావర్తనం చెందించి కాంతి నేరుగా చూడలేని వస్తువులను చూసేలా చేయొచ్చు. పెరిస్కోపులను జలాంతర్గాముల్లోనూ, ట్యాంకుల్లోనూ మరియు బంకర్లో ఉన్న సైనికులు బయట ఉన్న వస్తువులు చూడడానికి ఉపయోగిస్తారు. సమతల దర్పణం ఒక వస్తువుకు ఒకే ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందని మనకు తెలుసు. 2 సమతల దర్పణాలను కలిసి ఉపయోగించినట్లయితే ఏం జరుగుతుంది? దీనికోసం కృత్యం చేద్దాం. క్షురశాలలో తల వెనుకబాని ఎలా చూసామో ఒకదానికొకటి కొంత కోణంలో ఉంచినప్పుడు దర్పణాల మధ్య అనేక ప్రతిబింబాలు ఏర్పడతాయనే భావన వస్తుంది కదా. అది ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. 2 సమతల దర్పణాలను తీసుకుందాం. వాటి అంచులను తాకిస్తూ 2 దర్పణాల మధ్య లంబకోణం ఉండేటట్లు అమర్చినట్లయితే వాటిని అతికించడానికి టేపును పెడితే ఇప్పుడు దర్పణాల మధ్య ఒకే నాణ్యాన్ని ఉంచుతాం. నాణ్యం యొక్క ఎన్ని ప్రతిబింబాలు మనం చూడగలిగాము? అతికించే టేపును ఉపయోగించి దర్పణాల మధ్య 45 డిగ్రీలు, 60 డిగ్రీలు, 120 డిగ్రీలు, 180 డిగ్రీలు మొదలైన కోణాలు ఉండేటట్లు అమరిస్తే వాటి మధ్య వస్తువును ఉంచండి. ఏ వస్తువునైనా ఉంచచ్చు. కొవ్వొత్తి అనుకుందాం. ప్రతి సందర్భంలో ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడుతుందో నమోదు చేద్దాం. చివరిగా 2 దర్పణాలు సమాంతరంగా ఉంచి వాటి మధ్య ఒక కొవ్వొత్తిని ఉంచితే ఎన్ని కొవ్వొత్తి ప్రతిబింబాలు ఏర్పడ్డాయో చూస్తాం. ఇది మనం ప్రయోగం ద్వారా చేయవచ్చు. అంటే 40 డిగ్రీలకి ఎన్ని ప్రతిబింబాలు వచ్చాయి, 60 డిగ్రీలకి ఎన్ని ప్రతిబింబాలు వచ్చాయి, 120 డిగ్రీస్కి ఎన్ని వచ్చాయి, 180 డిగ్రీస్కి ఎన్ని వచ్చాయి అనేవి మనం చూద్దాం. అయితే ఇప్పుడు కెలిడోస్కోప్ తయారీ విధానం చూద్దాం ఒకసారి.
కెలిడోస్కోప్ తయారీకి 15 సెంటీమీటర్ల పొడవు మరియు 4 సెంటీమీటర్ల వెడల్పు గల 3 దీర్ఘచతురస్రపు దర్పణాలు తీసుకోండి. వాటిని పట్టక రూపంలో ఒకదానికొకటి కలపండి. దీన్ని కార్డుబోర్డుతో తయారు చేసిన వృత్తాకార గొట్టంతో కానీ లేదా చాటుతో తయారు చేసిన గొట్టంలో కానీ అమర్చండి. గొట్టం పొడవు దర్పణాల పరిమాణం పొడవు కన్నా కొంచెం ఎక్కువగా ఉండేటట్లు జాగ్రత్త తీసుకోండి. చూడడానికి వీలుగా మధ్యలో రంధ్రం ఉన్న వృత్తాకార బట్ట మొక్కతో గొట్టం ఒక చివరను మూసివేయండి. వృత్తాకార బట్ట మొక్క ఎక్కువ కాలం మననం కోసం పారదర్శకంగా ఉండే ప్లాస్టిక్ షీట్ను అట్టమొక్క కింది భాగాన్ని కదిలించండి. మరొక చివరి దర్పణాలను తాకుతూ ఒక వృత్తాకారపు గాజు పలకను అతికించండి. ఈ గాజు పలకపై కొన్ని రంగు గాజు అంటే పైలపైన చేదు గాజు ముక్కలను ఉంచండి. కాగితపు గొట్టం అడుగు భాగాన్ని గరుగు గాజు పలకతో మూసివేయండి. రంగు గాజు ముక్కలు తిరగడానికి అవసరమైన స్థలం ఉండేటట్టు చూడాలి. ఇప్పుడు ఈ కెలిడోస్కోప్ రెడీ అయింది. మీరు రంధ్రం గుండా చూసినప్పుడు గొట్టంలో వివిధ రకాలైన నమూనాలను చూడవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒకసారి చూసిన నమూనాలను చూడలేము. గోడ పత్రికలు, దుస్తుల రూపకల్పన చేసేవారు మరియు కళాకారులు కొత్త ఆలోచనల కోసం తరచుగా కెలిడోస్కోప్ను ఉపయోగిస్తారు. ఎవరు ఉపయోగిస్తారు? గోడ పత్రికలు, దుస్తుల రూపకల్పన చేసేవారు, కళాకారులు కొత్త ఆలోచనల కోసం తరచుగా కెలిడోస్కోప్కు రంగు కాగితాన్ని అతికిస్తే ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే సూర్యకాంతి తెల్లగా ఉంటుందా, రంగులతో కూడి ఉందా అనేది మనం 7th క్లాస్లో చూసాం. అయితే సూర్యకాంతి 7 రంగులు కలిగి ఉంటుందని తెలుసు మనకి. అయితే కాంతిలో 7 రంగులు ఉంటాయని తెలిపే ఇంకొకటి ప్రయోగం ఒకటి చేసి చూద్దాం. వస్తువుల నుంచి వచ్చే కాంతి మన కంటిలోనే ప్రవేశించడం మాత్రమే వాటిని మనం చూడగలుగుతాం. సూర్యకాంతి తెల్లనిదా లేదా రంగుదా అని చెప్పి ఒకసారి చూద్దాం. తగిన పరిమాణంలో ఉన్న సమతల దర్పణాన్ని తీసుకుందాం. ఒక గిన్నెలో దానిని ఉంచి గిన్నెను నీటితో నింపుదాం. సూర్యకాంతి నేరుగా దర్పణంపై పడే విధంగా కిటికీ దగ్గర ఒక ఎమరకను ఉంచితే పరావర్తన కాంతి గోడపై పడేటట్లు గిన్నె యొక్క స్థానాన్ని సర్దుబాటు చేద్దాం. గోడ తెల్లగా లేకపోతే తెల్లని కాగితాన్ని గోడకు అతికిద్దాం. పరావర్తన కాంతిలో అనేక రంగులు కనిపిస్తాయి. దీన్ని నువ్వు ఎలా వివరిస్తావు అంటే దర్పణం మరియు నీరు కలిసి ఒక పట్టకాన్ని ఏర్పరుస్తాయి. 7వ తరగతిలో మనం నేర్చుకున్నట్టు తెల్లని కాంతి రంగులుగా విడగొడుతుంది. కాంతి రంగులుగా విడిపోవడాన్ని కాంతి విక్షేపణం అంటారు. ఇంద్రధనుస్సు అనేది విక్షేపణం చేసే సహజ ప్రక్రియ. అయితే మన కన్నులో ఏముంది ఒకసారి చూద్దాం. వస్తువుల నుంచి వచ్చే కాంతి మన కంటిలోని ప్రవేశించడం మాత్రమే వాటిని మనం చూడగలుగుతున్నాం. మన జ్ఞానేంద్రియాల్లో అతి ప్రధానమైనది కన్ను. అందువల్ల దాని నిర్మాణం మరియు పనితీరును అర్థం చేసుకుందాం. కన్ను దాదాపుగా గోళాకారంలో ఉంటుంది. కన్ను బాహ్యపొర తెల్లగా ఉంటుంది. ఇది దృఢంగా ఉండి లోపల ఉన్న భాగాలను ప్రమాదాల నుండి రక్షిస్తుంది. బాహ్యంగా ఉన్న పారదర్శక భాగాన్ని కార్నియా అంటారు. కార్నియా వెనుక భాగము నల్లగుడ్డు అంటే ఐరిస్ అనబడే నల్లని కండర నిర్మాణం ఉంటుంది. నల్లగుడ్డులో చిన్న ద్వారాన్ని కనుపాప అంటారు. దాన్ని ప్యూపుల్ అని కూడా అంటారు. కనుపాప పరిమాణాన్ని నల్లగుడ్డు నియంత్రిస్తుంది. కన్నుకు ప్రత్యేకమైన రంగునిచ్చే భాగమే కనుపాప. ఒక వ్యక్తికి ఆకుపచ్చ కళ్ళు ఉన్నాయని మనం చెప్పినప్పుడు వాస్తవానికి ఆ రంగును ఐరిస్ ఆపాదిస్తాం. కంటిలోకి ప్రవేశించే కాంతి మొత్తాన్ని కనుపాప నియంత్రిస్తుంది. అది ఎలాగో చూద్దాం. మీ స్నేహితురాల కంటిలోకి చూడండి. కనుపాప పరిమాణం గమనించండి. టార్చ్తో కాంతిని ఆమె కంటిపైకి వేయండి. టార్చిని ఆపేసి మరలా ఆమె కనుపాపను గమనించండి. కనుపాప పరిమాణంలో ఏమైనా మార్పును నువ్వు గమనించారా? ఏ సందర్భంలో కనుపాప పెద్దగా అయింది? అది ఎలా జరిగి ఉంటుందో ఆలోచిస్తే ఏ సందర్భంలో కంటిలోకి ఎక్కువ కాంతి ప్రవేశిస్తుందో అప్పుడు మనం తగ్గిన చూడవచ్చు. బల్బు కాంతివంతంగా ఉన్నప్పుడా లేదా కాంతిహీనంగా ఉన్నప్పుడా అనేది తెలుస్తుంది. కంటి కనుపాపకు వెనుక భాగాన మధ్యలో ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ఒక కటకం ఉంటుంది. కంటి కనుపాపకు వెనుక భాగాన మధ్యలో ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ఒక కటకం ఉంటుంది. ఆ ఉబ్బెత్తుగా ఉన్న కటకం ఏ రకం? కటకాల గురించి 7వ తరగతిలో నేర్చుకున్నాం. కటకం కాంతిని కన్ను వెనుక భాగాన ఉన్న రెటీనా అనబడే పొరపైన కేంద్రీకరింపజేస్తుంది. రెటీనా అనేక నాడీ కణాలను కలిగి ఉంటుంది. నాడీ కణాలు పొందే అనుభూతులు దృక్నాళాల ద్వారా మెదడుకు ప్రసారం చేయబడతాయి. ఈ కణాలు 2 రకాలు. ఒకటి శంకులు, ఇవి ప్రకాశవంతమైన కాంతిని స్పందిస్తాయి. దండాలు రెండోది.
ఇది తక్కువ కాంతికి స్పందిస్తాయి. సంకుల రంగును గుర్తిస్తాయి. దుక్నాడి మరియు రెటినా కలిసే చోట ఇంద్రియ కణాలు ఉండవు కాబట్టి ఆ ప్రదేశంలో దృష్టి సాధ్యం కాదు. దీన్ని అందబిందువు అంటారు. దాని ఉనికిని క్రింది విధంగా ప్రదర్శించవచ్చు. అది ఎలాగంటే ఒక కాగితం షీటుపై ఒక చుక్క గుర్తును క్రాస్ గుర్తును గీస్తే క్రాస్ గుర్తును కుడివైపు చుక్క గుర్తు ఉండాలి, క్రాస్ గుర్తు ఎడమవైపు ఉండాలి, కుడివైపు చుక్క గుర్తు ఉండాలి. ఈ రెండింటి మధ్య దూరం 6 నుండి 8 సెంటీమీటర్లు ఉండాలి. కాగితంలో కంటి నుండి ఒక చేయంత దూరంలో ఉండేటట్టు పట్టుకోండి. మీ ఎడమ కంటిని మూయండి. క్రాస్ గుర్తును చూస్తూ ఉండండి. కాగితాన్ని కంటివైపు నిదానంగా తీసుకురండి. ఏమి గమనించారో ఒక బిందువు వద్ద ఒక చుక్క అదృశ్యం అవుతుంది. ఇప్పుడు నీ కుడి కంటిని మూయండి. చుక్క గుర్తును చూస్తూ కృత్యాన్ని మళ్ళీ చేస్తే క్రాస్ గుర్తు అదృశ్యమైంది. క్రాసు మరియు ఒక చుక్క గుర్తులు అదృశ్యం కావడం అనేది రెటీనా పై కాంతి పడినప్పుడు మెదడుకు సంకేతాలను పంపలేని అందబిందువు ఉండడాన్ని సూచిస్తుంది. ప్రతిబింబం వల్ల ఏర్పడిన ముద్ర రెటీనా నుండి అంత త్వరగా పోదు. ఇది సెకండ్లో 1/16 వంతు సమయం పాటు అలాగే ఉంటుంది. కాబట్టి కదులుతున్న వస్తువు యొక్క నిశ్చల చిత్రాల కంటిపై పడే వేగం సెకనుకు 16 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తువు కదులుతున్నట్టు కన్ను గ్రహిస్తుంది. మనం చూసే సినిమాలు వాస్తవానికి సరైన క్రమంలో ఉంచబడిన అనేక వేర్వేరు చిత్రాల కలయిక. సాధారణంగా సెకనుకు 24 చిత్రాలు, అంటే సెకనుకు 16 కంటే ఎక్కువ వేగంతో 24 చిత్రాలు చొప్పున కంటిని దాటేలా వీటిని కదుపుతారు. అందువల్ల కదిలే చిత్రాన్ని మనం చూస్తాం. దీన్ని ఎలాగంటే చిన్న కార్డుబోర్డుల మీద తీసుకొని చేద్దాం. ఇప్పుడు 6 నుండి 8 సెంటీమీటర్ల పొడవులో ఒక చతురస్రాకార అట్టముక్క తీసుకుందాం. దానికి 2 రంధ్రాలు చేద్దాం. ఆ రంధ్రాల ద్వారా దారాన్ని చొప్పించి అట్టకు ఒకవైపున పంజరాన్ని మరొక వైపున పక్షిని గీస్తే లేదా అతికించారు. పక్షిని అతికిస్తే దారాన్ని పురుపెట్టి అట్టముక్క వేగంగా తిరిగేటట్లు చేసినట్లయితే పక్షి పంజరంలో ఉన్నట్లు కనిపిస్తుంది. కార్డ్బోర్డు యొక్క వెనకవైపు ముందు వైపు పక్షి పంజరం బొమ్మ వేసి లేదా అంటించి దాన్ని మనం పురుపెట్టి తిప్పినప్పుడు పక్షి పంజరంలో ఉన్నట్టు కనిపిస్తుంది. కంటిలోకి ఏవే నర్సులు పడకుండా ఉండేందుకు ప్రకృతి కంటికి కనురెప్పలు ఇచ్చింది. కాంతి అవసరం లేనప్పుడు కనురెప్పలు మూసుకుంటాయి. కన్ను చాలా అద్భుతమైన పరికరం. ఇది చాలా దూరంలో ఉన్న వస్తువులను అలాగే దగ్గరగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలదు. వయస్సును బట్టి కన్ను వస్తువులను స్పష్టంగా చూడగల కనీస దూరం మారుతుంది. సాధారణంగా కంటితో అత్యంత సౌకర్యవంతంగా 20 సెంటీమీటర్ల దూరంలో ఉన్న వాటిని చదవగలం. కొంతమంది వ్యక్తులు తమకు దగ్గరగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలరు, కానీ దూరంగా ఉన్న వస్తువులను అంత స్పష్టంగా చూడలేరు. అలాగే కొంతమంది వ్యక్తులు దగ్గరగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేరు, కానీ దూరంగా ఉన్న వస్తువులను బాగా చూడగలరు. సరైన కటకాలను ఉపయోగించి కంటికి గల దోషాలను సరిచేయవచ్చు. కొన్నిసార్లు ముఖ్యంగా వృద్ధాప్యంలో కంటి చూపు మసకబారుతుంది. కంటిలోని కటకం బిగుసుకుపోయి ఉండడం దీనికి కారణం. ఇలా జరిగినప్పుడు ఆ వ్యక్తులకు శుక్లాలు ఉన్నట్లు చెబుతారు. దీనితో వారు చూపును కోల్పోతారు. కొన్నిసార్లు ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ లోపానికి చికిత్స చేయడం సాధ్యమే. అపారదర్శక కటకాన్ని తొలగించి కృత్రిమమైన కొత్త కటకాన్ని దాని స్థానంలో అమరుస్తారు. ఆధునిక సాంకేతికత ఈ విధానాన్ని సురక్షితమైనదిగాను సులభతరమైనదిగాను చేసింది. కళ్ళ సంరక్షణ. మీరు మీ కళ్ళను జాగ్రత్తగా ఉంచుకోవడంలో శ్రద్ధ వహించాలి. ఏవైనా సమస్య ఉంటే కంటి నిపుణుడి వద్దకు వెళ్ళాలి. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ సూచిస్తే తగిన కళ్ళజోళ్ళను వాడాలి. చాలా తక్కువ లేదా చాలా ఎక్కువ కాంతి కళ్ళకు మంచిది కాదు. తగినంత వెలుతురు లేకపోవడం వల్ల కంటికి శ్రమ కలుగుతుంది మరియు తలనొప్పి వస్తుంది. సూర్యుని లాంటి ప్రకాశవంతమైన కాంతి శక్తివంతమైన లైట్లు లేదా లేజర్ టార్చ్ రెటినాను గాయపరుస్తాయి. సూర్యుని లేదా శక్తివంతమైన కాంతిని నేరుగా చూడవద్దు. మీ కళ్ళను ఎప్పుడూ రుద్దకండి. దుమ్ము ధూళి కణాలు కళ్ళలో పడితే కళ్ళను శుభ్రమైన నీటితో కడగాలి. కంటి చూపు మెరుగవకపోతే వైద్యుని వద్దకు వెళ్ళాలి. బాగా కనబడడానికి ఎల్లప్పుడూ తగిన దూరంలో పుస్తకాన్ని ఉంచి చదవాలి. మీరు పుస్తకాన్ని కళ్ళకు మరీ దగ్గరగా లేదా చాలా దూరంగా ఉంచి చదవద్దు. సమతుల ఆహారం గురించి మనం నేర్చుకున్నట్లు సమతుల ఆహారం లోపం వల్ల కూడా కళ్ళు సరిగ్గా కనిపించవు. ఆహారంలో విటమిన్ ఏ లేకపోవడం అనేక కంటి సమస్యలకు కారణమవుతుంది. వాటిలో అత్యంత సాధారణమైనది రేచీకటి. కాబట్టి ఆహార పదార్థాల్లో విటమిన్ ఏ ఉండేటట్లు ప్రతి ఒక్కరు చూసుకోవాలి. పచ్చి క్యారెట్, బ్రొకోలీ మరియు ఆకుపచ్చ కూరగాయలు వంటివి మరియు కార్ లివర్ నూనెలో విటమిన్ ఏను పుష్కలంగా కలిగి ఉంటాయి. గుడ్లు, పాలు, పెరుగు, జున్ను, వెన్న, బొప్పాయిల్లో మరియు మామిడి వంటి పండ్లలో కూడా విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. జంతువులకు వివిధ ఆకృతుల్లో కళ్ళు ఉంటాయి.
పీత కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి, కానీ వీటితో పీత తన చుట్టూ చూడగలదు. కాబట్టి శత్రువు వెనక నుంచి వచ్చినా పీత పసిగట్టగలదు. సీతాకోక చిలుకలకు వేలాది చిన్న కళ్ళతో రూపుదిద్దుకుని కనిపించి పెద్ద కళ్ళు ఉంటాయి. అవి ముందుకు మాత్రమే కాకుండా పక్కకు మరియు వెనకకు కూడా చూడగలవు. గుడ్లగూబలు రాత్రి మందు బాగా చూడగలదు, కానీ పగలు సరిగ్గా చూడలేదు. పగటి పక్షులు పగటిపూట బాగా చూడగలవు, కానీ రాత్రులు చూడలేవు. గుడ్లగూబకు పెద్ద కార్నియా మరియు ఒక పెద్ద కంటిపాప ఉండి ఎక్కువ మొత్తంలో కాంతి ప్రవేశించేలా ఉంటుంది. అలాగే దాని రెటినాపై ఎక్కువ సంఖ్యలో దండాలు ఉండి తక్కువ సంఖ్యలో శంకువులు ఉంటాయి. అలాగే పగటిపూట తిరిగే పక్షులకు ఎక్కువ శంకువులు తక్కువ దండాలు ఉంటాయి. దృష్టి లోపం ఉన్న వ్యక్తులు చదవగలరు మరియు రాయగలరు. ఎలా? పిల్లలతో కొంతమందికి దృష్టి లోపం ఉండవచ్చు. వస్తువులను చూడడానికి వీరికి పరిమితమైన దృష్టి జ్ఞానం ఉంటుంది. పుట్టుకతోనే కొంతమంది చూడలేరు. కొంతమంది వ్యాధి లేదా ప్రమాదాల కారణంగా దృష్టిని కోల్పోతారు. అలాంటి వ్యక్తులు స్పర్శతోనూ మరియు జాగ్రత్తగా స్వరాలు వినడం ద్వారా వస్తువులను గుర్తించడం ప్రయత్నిస్తారు. ఇలాంటి వారు వారి యొక్క ఇతర జ్ఞానేంద్రియాలను ఎక్కువ అభివృద్ధి చేసుకుంటారు. అయితే అదనపు వనరులు వారి సామర్థ్యాలను మరింత అభివృద్ధి చేసుకోవడానికి వీలు కల్పిస్తాయి. కటకరహిత ఉపకరణాలలో దృశ్యోపకరణాలు, స్పర్శోపకరణాలు, శ్రవణోపకరణాలు మరియు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉంటాయి. అంటే స్పర్శను ఉపయోగించేవి, వినికిడికి పనికి వచ్చేవి, తర్వాత దృశ్యానికి పనికి వచ్చేవి. దృశ్యోపకరణాలు పదాలను ఆవర్తనం చేసి తగిన కాంతి తీవ్రతతో సరైన దూరంలో ఉండేలా చేస్తాయి. స్పర్శ ఉపకరణాలలో ఉండే బ్రెయిలీ పలక, పాలీలు దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు నోట్స్ రాసుకోవడానికి, చదువుకోవడానికి ఉపయోగపడతాయి. శ్రవణ ఉపకరణాల్లో క్యాసెట్లు, టేప్ రికార్డులు, మాట్లాడే పుస్తకాలు వంటి పరికరాలు ఉంటాయి. ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో గణన ప్రక్రియలు చేయడానికి మాట్లాడే క్యాలిక్యులేటర్లు మరియు కంప్యూటర్లు ఉంటాయి. అలాగే సీసీటీవీ కూడా ఒక ఎలక్ట్రాన్ పరికరం. ఇది ముద్రింపబడిన వాటిని తగినంత వెలుతురు మరియు ప్రకాశవంతంగా పెద్దవిగా చేస్తాయి. మనకు కావలసిన వాచకాన్ని వినడానికి, వ్రాసుకోవడానికి ఈ రోజుల్లో ఆడియో సీడీలు మరియు వాయిస్ బాక్సులతో కూడిన కంప్యూటర్లు చాలా బాగా సహాయపడుతున్నాయి. దృక్సహిత ఉపకరణాల్లో దినాభ్యంతర కటకాలు, స్పర్శ కటకాలు, రంగు కటకాలు, వృద్ధీకరణలు మరియు టెలిస్కోపులు ఉంటాయి. కటకాలను ఒకదానితో ఒకటి కలిపి దృశ్య పరిమితులు సరిచేయడానికి ఉపయోగిస్తారు. చాక్బోర్డును మరియు తరగతిలో ప్రదర్శనలు చూడడానికి దూరం నుండి చూడగలిగే ఉపకరణాలు సహాయపడతాయి. అసలు బ్రెయిలీ వ్యవస్థ అంటే ఏంటి? దృష్టిలోపం ఉన్న వారు ఉపయోగించే వనరుల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వనరు బ్రెయిలీ. స్వయంగా దృష్టిలోపం ఉన్న వ్యక్తి అయినటువంటి లూయిస్ బ్రెయిలీ దృష్టిలోపం ఉన్న వ్యక్తుల కోసం ఒక వ్యవస్థను అభివృద్ధి చేసి 1821లో ప్రచురించారు. ప్రస్తుతం ఉన్న పద్ధతిని 1932లో ఆమోదించారు. సాధారణ భాషలో గణితం మరియు శాస్త్రీయ సంజ్ఞల కోసం కూడా బ్రెయిలీ కూడా అందుబాటులో ఉంది. అనేక భారతీయ భాషలు బ్రెయిలీ వ్యవస్థను ఉపయోగించి చదవచ్చు. దృష్టిలో ఉన్నవారు బ్రెయిలీ విధానాన్ని అక్షరాలతో ప్రారంభించి ఆపై ప్రత్యేక గుర్తులు మరియు అక్షరాలు కలయికలు నేర్చుకుంటారు. తాకడం ద్వారా గుర్తించే పద్ధతిపై ఈ విధానాలు ఆధారపడి ఉంటాయి. ప్రతి చిహ్నాన్ని గుర్తుపెట్టుకోవాలి. బ్రెయిలీ వాచకాన్ని చేతితో లేదా యంత్రం ద్వారా ఉత్పత్తి చేయవచ్చు. టైప్ రైటర్లు లాంటి పరికరాలు మరియు ముద్రణ యంత్రాలు ఇప్పుడు వృద్ధి చేయబడ్డాయి. ఇది బ్రెయిలీ పద్ధతిలో 63 చుక్కల నమూనాలు లేదా గుర్తులు ఉంటాయి. ప్రతి గుర్తు ఒక అక్షరాన్ని కానీ, అక్షరాల కలయికను కానీ, సాధారణ పదం లేదా వ్యాకరణ గుర్తులు కానీ 3 చుక్కలు 2 అడ్డు వరుసల్లో 2 చుక్కలన్నీ అమర్చి ఉంటాయి. కొన్ని ఆంగ్ల అక్షరాలు మరియు కొన్ని సాధారణ పదాలను సూచించే చుక్కల నమూనాను చూడవచ్చు. బ్రెయిలీ షీట్లపై ఉబ్బెత్తిగా చిత్రీకరించిన ఈ నమూనాలు దృష్టిలోపం ఉన్న వ్యక్తులు తాకడం ద్వారా పదాలను గుర్తించడం సహాయపడతాయి. సులభంగా తాకడానికి వీలుగా చుక్కలను కొద్దిగా పైకి ఉబ్బెత్తిగా ఉండేటట్లు చేస్తారు. అయితే దృష్టిలోపం ఉన్నప్పటికీ కొంతమంది భారతీయులు గొప్ప విజయాలు సాధించారు. దివాకర్ అనే బాలమేధావి గాయకుడిగా గొప్ప అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. పుట్టుకతో పూర్తి అందులో రవీంద్ర జైన్ సంగీత ప్రభాకర్ డిగ్రీని అలహాబాద్ నుండి పొందారు. అతను పాటల రచయితగా, గాయకుడిగా మరియు సంగీత స్వరకర్తగా తన ప్రతిభను ప్రదర్శించారు. లాల్ అద్వానీ ఇతను స్వయంగా దృష్టిలోపం ఉన్న వ్యక్తి. ఈయన భారతదేశంలో వికలాంగుల ప్రత్యేక విద్య మరియు పునరావాసం కోసం ఒక సంఘాన్ని స్థాపించారు. అంతేకాకుండా ఇతను యునెస్కోలో బ్రెయిలీ సమస్యపై భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించారు. హెలెన్ ఏ కెల్లర్ ఒక అమెరికా రచయిత్రి మరియు ఉపన్యాసకురాలు. ఆమె దృష్టి సమస్య ఉండి కూడా అత్యంత ప్రసిద్ధి చెందిన మరియు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఆమె కేవలం 18 ఏళ్ల వయసులోనే చూపును కోల్పోయారు. కానీ ఆమె సంకల్పం మరియు ధైర్యం కారణంగా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె స్టోరీ ఆఫ్ మై లైఫ్తో సహా అనేక పుస్తకాలను రాశారు. 1903లో ఆమె ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనే పుస్తకాన్ని రాశారు.